దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. షాలోం. దేవుని యొక్క కృప చేత మీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. దైవ వర్తమానంలోకి వెళ్ళే ముందు జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీరు వాక్యాన్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మీ సహకారం నాకు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక నేటి వాక్యాంశంలోకి వెళితే, నీవు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనుకుంటే నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏమై ఉండాలి అన్న అంశం మీద ఈరోజు మీకు వాక్యాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రి, నీ కొందరు నాయన ఈ మాట నా ప్రభా ప్రకటిస్తుండగా నా జ్ఞానానికి జ్ఞానంను బోరుగా వాడుకొని అయ్యా విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమాయిక ప్రశ్న వేశాను కదా, దేవుని స్తుతించాలంటే, ఆరాధించాలంటే, ఆయనను గణపరచాలంటే మనం ఏమై ఉండాలి అని అన్నాం అనుకోండి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మాట చెబుతూ ఉంటారు. మీరు చెప్పండి, ఏమై ఉండాలి? నువ్వు చెప్పమ్మా. దేవుణ్ణి అదే స్తుతించాలంటే ఏమై ఉండాలి? దేవుడికి లోబడి ఉండాలి. ఓకే, రైట్. దేవుడికి లోబడి ఉండాలి. ఇంకా ఆ విశ్వాసంతో ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆ వాక్యాన్ని వినాలి, మంచిది. సరే, ఇలాగ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మాట చెబుతూ ఉంటాం. దేవుని ఆరాధన అందుకోవాలంటే, దేవుడిని యొక్క ప్రార్థన వినాలంటే, దేవుని విజ్ఞాపనకు సమాధానం రావాలంటే మనం ఏమై ఉండాలి అని ప్రశ్నించుకుంటే మీరు చెప్పడం మంచిది. విశ్వాసం ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి ఏంటి, ముఖ్యంగా వాక్యానికి పట్టభద్రులై ఉండాలి, వాక్యాన్ని వినేవారుగా ఉండాలి, అవసరమైతే వాక్యాన్ని బోధించేవారుగా ఉండాలి. అన్నీ కూడా కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుంది అన్న వాక్యాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎక్కువగా రెఫరెన్స్లు మీకు చెప్పనండి, 1-2 రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను. దాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈరోజు కూడా 1-2 రెఫరెన్స్ తప్ప ఎక్కువగా చెప్పను ఈ యొక్క విషయంలో. కనుక వాక్యాన్ని సంపూర్తిగా వినండి, అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము బోధించేవారు ఎక్కువగా ఎందుకంటే మన దేశంలో చాలా రకాలు కలిగిన భాషలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఏమండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మాట. కానీ వీరందరూ తమిళ్లో, కన్నడంలో, మలయాళం భాష మలయాళంలో, ఉర్దూలో, హిందీలో ఏంటి, తెలుగులో, పంజాబీలో, ఇలాగా రకరకాల కలిగిన భాషలో మనం బోధించుకుంటూ ఉంటాం, ఒడియా భాషలో. కానీ వీరందరూ కలిపి ఒకే భాషలో బోధిస్తారు. ఆ భాష ఏంటో తెలుసా? ఆ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్. అంతే. ఇంగ్లీష్లో ఎక్కువగా బోధించడానికి ఇష్టపడుతుంటారు వాక్యాన్ని. చదువుకున్న పెద్ద పెద్ద సేవకులు అంటే బిషప్, పోప్స్, రెఫరెన్స్ వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళంతా ఎక్కువగా చూడండి, మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో చూడండి, లేదంటే టీవీలో చూడండి, లేదంటే వారు ఎక్కడైనా సభలు పెట్టినప్పుడు చూడండి, ఎక్కువగా ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు. నేనంటాను, దేవుని యొక్క వాక్కు చదువుకున్న వారికి, చదువు లేని వారికి కూడా క్లుప్తంగా అర్థం కావాలి. అది నా గురి. చదువుకున్న వారికి అర్థం కావాలి, చదువు లేని వారికి అర్థం అయ్యి, బైబిల్లో ఇలా ఉందా, యేసుక్రీస్తు ఇలా చెప్పాడా, పరమ తండ్రి ఇలా చెప్పాడా, మా పూర్వీకులైన పెద్దవారందరూ ఇలాంటి తప్పులు చేశారా, లేక ఇలా జీవించారా భక్తులైన వారు అని వారికి ఒక అవగాహన రావాలంటే దయచేసి
ఎక్కువగా మీరు ఏ భాషలో చెప్పినా తప్పలేదు, కానీ వాళ్ళకి అర్థమైనట్టుగా ఆయా ప్రాంతాలు బట్టి ఆయా భాషలో మీరు బోధించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఎలా ఉండాలని ఈరోజు మన ప్రశ్న కదా, మనం ఏమై ఉండాలని మన ప్రశ్న. అంటే బైబిల్ చెప్పిన మాట మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వాక్యం చూడండి. సంకీర్తన 119 అధ్యాయము. ఏంటి? సంకీర్తన 119 అధ్యాయంలో 175 వచనాన్ని జాగ్రత్తగా మీరు చదువుకుంటే అక్కడ ఇలా రాయబడిందండి. నీవు నన్ను బ్రతికించుము దేవా, నేను నిన్ను స్తుతిస్తాను. ఇదండి మూల కారణం. అర్థమైందా? మనం ఏమై ఉండాలంటే ఇప్పుడు చెప్పారు చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పారు, మంచిది. మనం ఏమై ఉండాలంటే విశ్వాసం ఉండాలండి, ప్రేమ ఉండాలండి, నమ్మకం ఉండాలండి, ప్రార్థన కలిగి ఉండాలండి, భక్తి కలిగి ఉండాలండి, దేవుడికి ఇష్టంగా ఉండాలండి, హృదయాన్ని దేవుడికి ఇచ్చే వరకు ఉండాలని కొన్ని వందల వేల కోట్ల మాటలు మనం చెప్తూ ఉంటాం. కానీ అసలైన మాట ఏంటంటే అక్కడ అంటున్నాడు, నాయన ప్రభువా, నీవు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను స్తుతిస్తాను. మృతులు స్తుతించగలవా అంటాడు యేసుక్రీస్తు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఆలయంలో కూర్చోగలుగుతావా? ఆలయంలో పాట పాడగలుగుతావా? పోనీ వాక్యం వినగలుగుతావా? వాక్యం బోధించగలుగుతావా? పోనీ దేవుడి కార్యాల్లో దేనిలోనైనా పాలుపంతులు పంచుకుంటావా? నో ఛాన్స్, అవకాశమే లేదండి. అందుకే మనం ముందుగా చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను బ్రతికించినైనా ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి అనేక దినాలు దాటించి ఈ నూతనమైన దినము దేవుడు మనకు దయచేశాడు. అందుకు వందనాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతనమైన అవకాశం మనందరికీ ఇచ్చాడు. నేనంటాను, ఈరోజు ఎంతమంది అయితే సజీవులుగా ఉన్నారో ప్రపంచం మీద, వాళ్ళందరూ కూడా ధన్యులే. మనం ధన్యులుగా ఉండాలంటే దేవుని యొక్క మాట వినాలి, దేవుని గణపరచాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవిస్తే కాదు. మనిషి ప్రతిరోజు సస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఏంటంటే చచ్చిపోయి అలా బతుకుతామని అనుకుంటున్నారా? మీరు బాగా ఆలోచించుకోండి. మనిషి ఆ పడక మీద పడుకునేటప్పుడు దేవుని యొక్క ఆయుష్కాలం నీకు లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఇంకా అక్కడి నుంచి అలాగంతే అయిపోయింది చరిత్ర. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రతిరోజు నీవు దేవుని యొక్క కృపచేతనే బ్రతుకుతున్నావు. చాలామంది ఒకటి అనుకుంటారా, నేను గత దినం భుజించిన ఆహారము, తాగిన పానమును బట్టి నేను బలంగా ఉన్నాను, దృఢంగా ఉన్నాను, ఆరోగ్యవంతులుగా ఉన్నాను, నాకేంటి అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మానవుడికి అన్నీ ఇచ్చి ఒకటి మాత్రం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అదే మన ఆయుష్కాలం. ఆత్మని దీపం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ ఆత్మని దీపం నీలో నాలో లేకపోతే చలించలేము, అంటే తిరగలేము, మాట్లాడలేము, ఏ పని చేయలేము, నీ పని కూడా నువ్వు చేసుకోలేము. ఒక్క సత్యాన్ని గ్రహించుకోండి సంగమా. ఈ వాక్యాలు మీకు తెలియజేస్తున్నా. బతులాడుకుంటున్నాడు ఆయన, ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తే నిన్ను స్తుతిస్తానయ్యా, నీ పని నేను చేస్తాను. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా, ఈ ప్రపంచమనే తోటలో జత పనివారం మనం, అంతే. నువ్వు ఎవరన్నా కావచ్చు, విశ్వాసం కావచ్చు, బిషప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం అందరం కూడా దేవుని యొక్క పొలంలో జత పనివారు. ఈ పని చేయాలంటే మనం ఏముండాలి? దేవుడి ఇచ్చిన ఆయుష్కాలం మనకు ఉండాలి. ఆయుష్కాలం ఉండాలంటే దేవుడికి ఇష్టంగా జీవించాలి. ఇష్టంగా జీవించాలంటే ఆయన మాటను ఆలకించాలి. అది మర్మం. ఆయన మాట విన్నప్పుడే నీకు ఆయుష్కాలం ఇస్తాడు దేవుడు. మనకు తెలిసేనండి. హిజ్కియా జీవితాన్ని చూసుకుంటే ఆ మంచి దినాలే ఇచ్చాడు ప్రభు. కానీ అతను ఏం చేశాడు? గర్వించాడు, దేవుడికి ఇష్టమైన పనులు చేశాడు. వెంటనే దేవుడు చేశాడు, అతనికి మరణాన్ని పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక యాజకుడి ద్వారా తెలుసుకొని ఏడ్చి మొత్తుకొని ఆ గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడో, ఆ గోడ ఏంటి? మనం చేసిన పాపాలు మన ముందు గోడలాగా ఉన్నాయి. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఏ గోడ అండి అది? ఇనప గోడ, సిమెంట్ గోడ, లేదంటే ఐరన్ గోడ, లేదంటే ఇంకో గోడ కాదు. మనం చేసిన పాపాలు దేవుడికి మానవుడికి మధ్యలో గోడలాగా ఉన్నాయండి.
అక్కడికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడు హిజ్కియా. అప్పుడు ఆ ప్రభు ఏం చేశాడు, కనికరించి మరొక 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈరోజు అలాంటి భక్తులు ఉన్నారంటావా? ఏమో ఉంటే ఉండొచ్చు ప్రపంచంలో, నీకు నాకు తెలియదు, మనం చూడలేదు, ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా, అందులో మనం చెప్పలేము. అయితే ఇంతకీ వాక్యం ఏం బోధిస్తుందంటే, ఇది అంటున్నాడు, ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చెయ్యాలి. ఈరోజు ఈ నూతన దినాన్ని చూడగలుగుతున్నామంటే, నూతన దినంలో ప్రవేశించామంటే, నూతన కార్యాలు చేయాలనుకుంటే నీకు ఆయన ఆయుష్కాలం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయుష్కాలం ఉంటుందో ప్రతి సంగమా మనం ఏదైనా చేయగలం. ఏ కార్యమన్నా చేసుకోవడం, దేవుడి పని కాదు, నీ పని కూడాను. ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, వ్యాపారం చేసేవారు వ్యాపారం చేసుకోవచ్చు, కూలి పని చేసేవారు కూలి పని చేసుకోవచ్చు. ఏంటి బ్రతకడానికి నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా చేయాలంటే నువ్వు సజీవుడిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు సజీవురాలుగా ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. ఇవన్నీ ఉండాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ నీ మీద ఉండాలి. ముఖ్యంగా ఆయన కళ్ళు చూపు నీ మీద ఉండాలి, ఆ కనికరం నీ మీద ఉండాలి, ఆయన దయ నీ మీద ఉండాలి. అప్పుడే ఈ భూమి మీద మనం బ్రతకగలుగుతాము. ఒక వ్యక్తి అంటాడు, నా ప్రాణమా తిని తాగు సుఖంగా ఉండు అన్నాడు కదా. నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖంగా ఉండి కొన్ని తరాలు సరిపోయి ఆశ్రయం సంపాదించేశాను, నో ప్రాబ్లం అన్నాడు, ఏ బాధ లేదన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు, పిచ్చివాడ, ఈ రాత్రికాల సమయంలో నిన్ను పిలిస్తే ఏంటయ్యా నీ గతి? ఏమవుతుంది ఆశ అంతా? ఏమవుతుంది సంపద అంతా? ఏమవుతుంది నీ చుట్టాలు బంధువులు? ఏమవుతుంది నీ భార్య లేక నీ భర్త? ఏమవుతుంది నీ కన్న బిడ్డలు? ఎక్కడ? ఈ ఒక్క సత్యాన్ని తెలుసుకోలేక మానవుడు గర్విష్ఠులైపోతున్నారండి. మరొకసారి చెప్తున్నాను, నేను ఎక్కువగా రెఫరెన్స్ చెప్పడానికి ముందే చెప్పాను. వాక్యము అందరికీ ఎందుకు అర్థం కావాలని అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేసిన దినాల్లో కూడా ఒక స్త్రీ పలికిన మాట మీకు వాక్యం ద్వారా చూపిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 11:27 మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇలా రాయబడింది, ఏ తల్లి కన్నదో, ఏ తల్లి పాలు తాగి నువ్వు పెరిగావో, ఇదిగో నీవు పరలోక సంబంధమైన మాటలు మాకు చెబుతూ ఉంటే అది మేము వినేటప్పుడు సంతోషించాను నాయన అని బిగ్గరగా కేకవేసి చెప్పిందంటే, ఎవరేమే చదువులేని పామరురాలు. అంటే ప్రభు ఎంత సున్నితంగా, ఎంత బాగా ఆమెకు అర్థమైనట్లు చెప్పాడో ఈ వాక్య ద్వారా మనం చూసుకోవచ్చు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం అందరికీ అర్థం కావాలి. నేను ఒక చోట చూశానండి, ఒక దగ్గరికి వెళ్తూ ఉంటే మార్గంలో ఒక వృద్ధురాలు, అనుకుంటున్నాను ఆమెకు ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు, బక్క చిక్కగా ఉంది. ఆమె కొంచెం వంగి నడుస్తుంది, ఎట్లా వంగి ఇట్లా నడుస్తూ వెళ్తుంది. చేతిలో బైబిల్ ఉంది. నేను, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, బాబా నేను ఆలయానికి వెళ్తున్నాను, ప్రార్థనకు వెళ్తున్నాను అని చెప్పింది. అమ్మ నీవే సరిగ్గా నడవలేకపోతున్నావు కదా, ఏంటి ఈ బైబిల్ చేతితో పట్టుకోవడం ఎందుకు, మామూలుగా వెళ్ళొచ్చు కదంటే, ఆవిడ ఏమన్నదంటే, అయ్యా నాకు చదువు రాదు, కానీ ఈ బైబిల్ నా చేతిలో ఉంటే ఆయన ఆ పాస్టర్ గారు మాట్లాడే మాటలు ఉన్నాయే నాకు అర్థమైపోతుంది బాబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత దళితండి ఆ మాట. ఆ తల్లిని దేవుడు దీవించును గాక. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారండి. అందుకని అంటున్నాను, వాక్యం అనేది సామాన్య మానవులకు అర్థం కావాలి. మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు గొప్పగా. కానీ ఈరోజు ఆ భాగ్యము లేదండి చాలామందికి. వాక్యం చెప్తున్నారు, వింటున్నారే, కానీ చాలామంది నన్ను అర్థం చేసుకోవట్లేదు. అసలు ఈవేళ ఎందుకు బ్రతుకున్నావో నీకో తెలియదు, ఎందుకు ఈ భూమి మీద సంచరిస్తున్నావో నీకో తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు. కానీ ప్రభు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాను.
అందుకని అంటున్నాడు, ప్రభా నన్ను బ్రతికించు తండ్రి, నా తప్పును మన్నించి నాకు ఒక 24 గంటలు అంటే ఒక్క దినం నాకు దయచేయి నాయన. చాలండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటానంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుర్మార్గపు దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఆరోగ్యవంతులే, అన్నీ ఉన్నవారే, కానీ వారి జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. ఎవరికి చెప్పకుండానే ఆపద వచ్చేస్తుంది. అలాంటి దేవుడు నిన్ను ప్రేమించి ఒక రోజు పొడిగించాడంటే నిజంగా ఉచితమైన కృపే. అలాంటి కృప కావాలనే చేస్తున్న ప్రార్థనా విధానం ఇది. ఎంతమంది చేస్తున్నారు పొద్దున్న లేచి ప్రార్థన? చాలా తక్కువ అండి. ప్రభా నన్ను కాపాడు, నా భర్తను తాగేస్తున్నాడు, నా భర్తను కాపాడు, నా బిడ్డలు సరిగా లేరు, నా బిడ్డలు కాపాడు, లేదంటే నా తల్లిదండ్రులు కాపాడు, నా బంధుమిత్రులు కాపాడు, లేదంటే నా భార్యను కాపాడు. ఇదే చేస్తామే కానీ ప్రభా ఈరోజు నాకు ఆయుష్కాలం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అని నిద్ర మంచం మీద ఎంతమంది ప్రార్థిస్తారండి? అబద్ధం లేకుండా చెప్పండి, ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? చెయ్యాలమ్మా, చెయ్యాలి బాబు. ఈ ప్రార్థన నిన్ను ఆశీర్వాదకరంగా దావీదు గారు అంటాడు, ఇదే దావీదు గారు ఒక దగ్గర అంటాడు, నాయన నేను చేసిన ప్రార్థన దీని వల్ల నీ కాపుదల నాకు ఇస్తుంది ఆయన అంటాడు. అంటే దేని కాపుదల ఇస్తున్నది? నీ ప్రాణానికి. నువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకండి, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఎందుకండి, నీలో ఆత్మ అనే దీపం లేకపోతే ఆ దీపం ఎవరి దగ్గర ఉంది? ప్రభువు మానవుడికి అన్నిటి మీద అధికారం ఇచ్చి ఒకటి మాత్రం ఆయన దగ్గర దాచుకున్నాడు. అదే నీలో వెలుగుతున్న జీవ ఆత్మ. ఆ జీవాత్మ కావాలని ముందుగా మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఆ రోజంతా నువ్వేం చేస్తున్నావో, ప్రభు కోసం చేస్తున్నావా, లేదంటే నీ సొంత కార్యాలు బ్రతకడం కోసం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగని చెడు మార్గంలోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు, కానీ వాక్యాన్ని విన్న మీరు ఈ ప్రార్థన చేయండి. ఈ నూతన దినం మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనను స్తుతించాలని, ఆయన నామాన్ని గణపరచాలని, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ప్రభువుకి మనం ఏమిస్తే ఆయన రుణం తీర్చగలమంటే ఏమేమి ఇస్తాం? అనుకుందాం, నువ్వు లక్షాధికారివి, కోట్లు సంపాదించావు, ఒక 5-6 కోట్లు ప్రభు పేరు మీద చేస్తే ఆయనకు సరిపోతుందా? పోనీ పొలం సంపాదించావు, 200 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకుందాం, ఒక 300 ఎకరాలు ప్రభుకి ఇచ్చిస్తే ఆయన రుణం తీరుస్తామా? వెండి బంగారం ఇస్తే ఆయన రుణం తీర్చగలమా? నువ్వేమిచ్చినా రుణం తీర్చలేవు. కానీ ఈ భూమి మీద నిన్ను బ్రతికిస్తున్నందుకు ఆయన స్తుతించి ఆరాధించి ఆయన గణపరిచి ఆయన నామాన్ని హెచ్చించి ఆయన సువార్త చేసినప్పుడే నువ్వు దీర్ఘాసుపత్రులుగా దేవుడు దీవిస్తావు. తెలుస్తావు. అందుకే కోరుకుంటున్నా, ప్రభా నీ పని నేను చెయ్యాలయ్యా, నిన్ను కనపరచాలయ్యా, నీకు ప్రార్థన చేయాలయ్యా, నేను బ్రతికినంతకాలం కూడా నీ కుమారుడుగా నేను జీవించాలి కనుక దయచేసి ఆ జీవాత్మని ఆ దీపాన్ని నాలో ఉంటున్నాయనా అని బ్రతిలాడుకున్నాడండి. ఈరోజు బ్రతిలాడుకోవడంలో ఉంటే విశ్వాసం దగ్గర కానీ సేవకుల దగ్గర కానీ ఆర్డర్ వేస్తున్నారు, ఇదిగో ప్రభా నువ్వు ఈ పని చేస్తే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, నాకు ఈ పని చేస్తే నీకు కూడిక పెట్టుకుంటాను. ఆర్డర్ వేయకూడదని ప్రభు దగ్గర అడుక్కోవాలి దేవుడి దగ్గర. మనం అందరం కూడా బిచ్చగలమే నిజం చెప్పాలంటే. ఎక్కడైనా విన్నారు మాట? క్రైస్తవులు అంటే ఎవరని మనము అర్థించే వాళ్ళం, అంటే అడుగుతున్న వారిని అడుక్కుంటున్నాం. మనం రోజు ప్రభు దగ్గర అడుక్కోవాలి. అందుకే ప్రభు అన్నాడు, అడుగుడి ఇవ్వబడును. చాలా చక్కగా చెప్పాడు మాట. అడుగుడి ఇవ్వబడును అన్నాడు ప్రభు. మనం ముందుగా అడగవలసింది ఏంటో తెలుసా? నీలో ఉన్న జీవాత్మను నాకు ప్రసాదించే తండ్రి, ఈరోజు నిన్ను స్తుతించాలంటే, ఆరాధించాలంటే, నీ పని చేయాలంటే, నీ కార్యం నేను ఏదైనా చేయి. నువ్వు పాట పాడుతున్నావా, వాయిద్యాలు వాయిస్తున్నావా, లేక వాక్యం వింటున్నావా, వాక్యం చెప్తున్నావా, లేక దైవకార్యం ఏదైతే పాల్గొంటున్నావో అవన్నీ చేయాలంటే నీలో జీవాత్మ ఉండాలి. అందుకే ఇక్కడ బ్రతుకులాడుకున్న నాయన, నాలో నీ జీవాత్మ పెట్టి నన్ను బ్రతికించిన ఆయన, నేను స్తుతిస్తాను ప్రభువా, నేను ఆరాధిస్తాను తండ్రి,
ఇది చెయ్యండి. మీ అందరూ కూడా ప్రార్థనలు పొద్దున్నే లేచి ఇది చెయ్యండి. అలా చేసినప్పుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి మన అందరి మొరలు ఆలకిస్తారు. మీరే కాదు, నేను కూడా అలాగే చెయ్యాలి, అందరం చెయ్యాలి. అలా చేస్తేనే ప్రభు యొక్క కనికరం నీ మీద, నా మీద, మన పిల్లల మీద ఉంటుందని వాక్యం ద్వారా బోధిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ఈ వాక్యాన్ని మీరు దావీదు చెప్పినట్టుగా, ప్రభా నీవు నన్ను బ్రతికిస్తే తండ్రి నేను నీకు అర్పణలు అర్పించుకుంటాను ప్రభా, స్తుతించి ఆరాధిస్తాను నాయన, నీ నామాన్ని కనపరుస్తాను తండ్రి అని వేడుకున్న ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు ధన్యులని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను. ఈ నూతన దినం దేవుడు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడండి? గత దినం మనం తిన్న ఆహారము, తాగే మంచి పానము అంటే చూడండి, పళ్ళ రసాలు తాగుతుంటాం పడుకునే ముందు. వాటి వల్ల నువ్వు బ్రతకలేదు. ఈరోజు నువ్వు ఎన్ని రసాలు తాగినా, ఎంత మంచి ఆహారం తిన్నా, ఆయన చిత్తం లేనిదే ఒక్క సెకండ్ చాలండి భూమి మీద వెళ్ళిపోవడానికి. కానీ నువ్వు మరొక దినం చూడాలి అనుకుంటే ప్రభు దగ్గర బ్రతులాడుకోండి, వడవడండి, ఆయనకు లోబడి జీవించండి. బ్రతుకంతా కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు. అప్పుడు ఆయన చిత్తాన్ని మన మీద నెరవేరుస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనకి ఏమో ఆయనకి దయ ఉంటే మరొక దినాన్ని ఇస్తారు. మనం అడగడమే, ఇస్తారని గ్యారంటీగా నేను చెప్పలేను. మనం అడగడమే. ఆయనకి దయ ఉంటే మరొక దినం ఇస్తాడు. మనల్ని దీవించి ఆస్వాదించి ఈ ప్రపంచంలో నువ్వు సంచరించడానికి, తిరగడానికి, నీ పనులు నీవు చేసుకోవడానికి, నీ ప్రదేశాలకు నువ్వు వెళ్ళడానికి, మరి ఏదైతే చేస్తున్నావో ప్రపంచంలో అన్నీ కూడా సమృద్ధిగా దయచేస్తానని నేను తెలియజేస్తూ నేను ఈ మాటను ముగిస్తున్నాను. వాక్యం ఉన్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడైన దేవాన్ని కొందాం నాయన, సర్వాధికారి అయిన తండ్రి నీకు స్తుతులు. ఇదిగో నాయన, ఈ యొక్క సమయము గడియ నాకు దయచేసి ఉందా అయ్యా. వాక్యం నేను బిడ్డను దీవించండి, ఆలోచన కలిగించండి. నిజమేనాయన, మీరు నేను అని భేదం లేదు, కానీ మానవుడు అన్నవాడికి నీవు ఇచ్చే ఆ జీవాత్మ లేకపోతే తండ్రి మేమందరం కూడా వట్టివారమే, మట్టివారమే. కనుక అయ్యా, నీకు ఇష్టమైతే ఈ నూతన దినమంతా కూడా సంపూర్ణంగా అనుభవించడానికి నీ ఆయుష్కాలం, ఆరోగ్యం నాకు మందకు దయచేయమని వాక్యం బిడ్డల మీద నాయన మరొకసారి జ్ఞాపకం చేసుకుని మేలుతో నింపమని క్రీస్తు నామూలి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరు కొందరు సర్వాధికారైన తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గణపరచుగాక. ఆమేన్.